హైడ్రా కూల్చివేతలు కిరోసిన్ పోసుకొని నిరసన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా కూల్చివేతల్ని భవన యజమానులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని ఆందోళనకి దిగారు. కూల్చివేతలు ఆపాలంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేశారు. మంచిగా కనిపిస్తుంది చెరువు. దగ్గరికి వాయిస్ దగ్గరికి ఈరోజు మాదాపూర్లో ఏదైతే సున్నం చెరువులో అక్రమ విధానాలను కూల్చివేత ఏదైతే హైడ్రా కంపెనీ మొదలుపెట్టిందో నువ్వు రికార్డ్ చేస్తున్నావు, నువ్వు రికార్డ్ చేస్తున్నా, నువ్వు నాకెందుకు చెప్తున్నావు? నువ్వు వదిలేదు. 7 గంటలకు వచ్చిర్రు, అక్కడ నుంచి స్టార్ట్ చేసిర్రు. బతుకులాడితే కూడా కనీసం జాలి దయ లేకుండా కూడా చిన్న చిన్న పిల్లలు అన్నం తింటుంటే కూడా వచ్చేస్తూనే ఉన్నారు. ఫటాఫట దోసేస్తూనే ఉన్నారు. మా చెల్లె మా మధ్య అదేంటి పెట్రోల్ పోసుకున్నా కానీ వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఆయన మాలలు ఉన్నాడు, తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టిర్రు. మరి ఇప్పుడు ఈ సామాన్లు మాకేమన్నా సొల్యూషన్ ఏంది? మేము ఏడా ఉండాలి? ఇల్లులు ఏమన్నా ఇస్తున్నాడా వాడు? ఇల్లులు ఇచ్చి కులగొట్టండి, అది ఒప్పుకుంటాం. ఆ విలాసులు ఉన్నారు కదా, విలాసులు కులగొట్టండి. ఆ పెద్ద పెద్ద బిల్డింగ్ చెరువులోనే ఉన్నాయి కదా, అవన్నీ చెరువులో లేవా? కనీసం చెప్పాలి. పేదలు ఏడా ఉంటారు? ఇళ్ళలో పని చేసుకొని బతుకుతారు, ఏడా ఉంటారు? ఇప్పుడు వాన వస్తుంది, వాన వచ్చినప్పుడు ఏడా దాచుకోవాలి? మాకెవ్వరు లేరు ఈడ ఉండడానికి. ఇప్పుడు ఇదంతా వచ్చి వాడేమన్నా రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకెళ్తాడా? ఎన్ని గుడిసెలు ఉన్నాయి ఇక్కడ? మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? అటు వేరే వాళ్ళకి సంబంధం లేదు, ఇక్కడ వరకు ఇదంతా మాదే. అన్ని ఎన్ని ఉన్నాయి అందాజ? ఇక్కడ అంజాలంటే ఉంటాయి 50 గుడిసెలు ఉంటాయి. 50 గుడిసెల దాకా ఉంటాయి. మరి కూలి పనులు చేసుకునే బతుకుతారు. వాళ్ళు కూడా లేరు, కూలి పనికి వెళ్ళిర్రు. మొత్తం కిరాయి అయితే మొత్తం సామాన్లు తీస్తున్నారు. కనీసం చెప్పాలి. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ఇంత లోటు లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండు, అంత సాఫ్ చేసుకుంటూ పోతున్నాడు. మార్పు ఏం చేస్తున్నాడు? పేదలకి మార్పు చేస్తున్నాడు, ఉన్నోళ్ళకైతే బాగానే ఉంటున్నారు. ఇట్లానే చేస్తున్నాడు. పేదల కడుపు కొట్టుకుంటా ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అసలు మేము రేవంత్ రెడ్డికి వాడు గెలిచిండు కదా, మాకంతా బాధలు చూపిస్తున్నాడు వాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా మళ్ళీ సరే బుద్ధి ఉన్నోళ్ళు అయితే ఎవరయ్యారు ఆడికి? కేసీఆర్ కే గెలిపించుకుంటాడు. మళ్ళీ మార్పు చేస్తా అంటాడు. అప్పుడు కూడా ఏం చేశారు? ఎవరైనా బుద్ధి ఉన్నోళ్ళు అయితే అసలు ఆడికి. వాడికి సిగ్గు శరము రేవంత్ రెడ్డి గారికి ఉంటే మాకేమన్నా సొల్యూషన్ ఇచ్చిపోవాలి. వాడు అన్నం ఏమన్నా తింటే మాకు ఇక్కడ సొల్యూషన్ ఇచ్చేసిపోవాలి. వాడు ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలం. మొత్తం పైన డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని ఆశ మాకు ఆశ లేదు మాకు ఇస్తాడని ఆశ కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూలిపోయినాయి కదా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ చెప్పాలి. ఇప్పుడు లైవ్ చూడట్లేదా వాడు? లైవ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదంతా చేపిస్తున్నాడు కదా, వాడు ఒక మాట చెప్తే ఇదంతా ఆపేస్తారు కదా కూర్చోడము. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇదంతా లేదా? అంటే ఇప్పుడు వీడు వచ్చిన రేవంత్ రెడ్డి వస్తే ఇదంతా కూల్చేస్తారా? ఇదేనా న్యాయము? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అడగండి, ఒకవేళ ఇస్తాడేమో అడుగుతారా? మళ్ళీ ఇమ్మని చెప్పండి. ఇప్పుడు మేము ఏడ బతకాలా, ఏడ ఉండాలా? అన్ని కలిసిపోయినాయి, గంగలు కలిసిపోయినాయి. అయితే ఒక రోజు ముందు చెప్తే అన్ని ముందు లేకపోతే ఒక రోజు ముందు నోటీస్ పంపించినా మేము తీసుకొని పెట్టుకుంటాం. అధికారులు ఎవరు వచ్చి కూడా చెప్పలేదా? ఎవ్వరు చెప్పలేదు మాకు. చెప్తే ఎందుకు సార్ ఈ బాధలు? మొన్ననే సరుకులు తెచ్చుకున్నాం, ఏదో ఉన్నంతలో మేము తెచ్చుకున్నాం, పెట్టుకున్నాం. అవి కూడా సర్వనాశనం చేసి పెట్టిండాడు. 7 గంటలకు వచ్చింది సార్. అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇట్లా వచ్చేస్తూనే ఉన్నారు.
ఈ సున్నం చెరువు మాదాపూర్ ఏరియాలో మనం ఉన్నాము. తెల్లారగట్ల 5 నుంచి కూడా ఈ డెమాలిషన్ కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. వీళ్ళకి ఎటువంటి నోటీసులు కానీ ఏది కూడా అందలేదు. చుట్టుపక్కల ఉన్న విల్లాస్ని కానీ వేటిని కూడా కనీసం టచ్ చేయలేదు. అడిగితే నోటీసులు ఇచ్చాము, 30 రోజులు టైం ఇచ్చామంటున్నారు. వీళ్ళు పేద ప్రజలు, వీళ్ళకి కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా వాళ్ళకి అదేముందో తెలియదు. అలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లక్ష్యం వాళ్ళది. అది ముందరగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది పరిస్థితి అని చెప్పాలి. వీళ్ళకి ఎక్కడన్నా పునరావాసం కల్పించారా? పోనీ ఇల్లు కూలగొట్టేశారు. పునరావాసం కింద కనీసం పొద్దున 5 నువ్వు ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ తింటారు, ఎక్కడ ఉంటారు? వాళ్ళకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నువ్వు గవర్నమెంట్ నుంచి పంపించావా? లేదు. చిన్న పిల్లలతో ఉన్నారు. మేము ఇప్పుడు ఇందాక మొత్తం అంతా చూసాం. చిన్న పిల్లలతో ఉన్నారు. పిల్లలు ఎలా ఉంటారండి? ఆయన్ని పొద్దున పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆయన దగ్గర ఉంటే కానీ పిల్లలు తినలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో పిల్లలకి కనీసం తిండి ఎవరు పెడతారు? చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. కొంతమందిని అడిగితే భయపడుతున్నారు. మమ్మల్ని పోలీసులు కొడుతున్నారండి, ఈ దౌర్జన్యం వల్ల మేము ఉండలేకపోతున్నాం, మాట్లాడడానికి కూడా మేము భయపడాల్సి వస్తుందని. మీరు చుట్టుపక్కల ఇన్ని విల్లాస్ ఉన్నాయి. మేము చెప్పేది ఒకటే, ఇప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ 26 ఎకరాల్లో ఈ సున్నం చెరువు ఉంది అని అంటున్నారు. వీళ్ళు చెరువు గట్టుకి కనీసం ఒక 15-20 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకుని ఏదైతే ఉందో 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. వీళ్ళ ఇల్లు కూలగొట్టారు. సరే, నువ్వు 26 ఎకరాలను గవర్నమెంట్ ఇవాల్యుయేషన్ మొత్తం వేసి చెప్పావు కదా, మరి 26 ఎకరాల్లో ఈ పేద ప్రజలు నీకు ఎందుకు కనిపించారు? మేము విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఒకటే కోరుకుంటున్నాం, మీరు కూలగొడితే మొత్తం కూలగొట్టండి, లేదు ప్రతి ఒక్కరిని వదిలేయండి. వీళ్ళకి పునరావాసం కల్పించండి. ఇల్లు లేని వాళ్ళని కనీసం తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనో గవర్నమెంట్ స్కూల్స్లోనో ఎక్కడన్నా ప్రస్తుతానికి వాళ్ళకి ఉండడానికి ఏదైతే ఉందో వాళ్ళకి దారి చూపించండి. అదేవిధంగా మీరు ఇదంతా కూడా 26 ఎకర్స్ ఏదైతే ఉందో ఈ మున్సిపల్ అధికారులు ఏం చేశారండి? రోడ్లకు పర్మిషన్లు అంటే మీకు కావాలని మీరు చేసేసుకున్నారా? చుట్టుపక్కల వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చారా? మీకు ఒక లాగా లీగల్ వైజ్గా కూడా చూసుకుంటే లేని పేద ప్రజలకు ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ తీసుకుని ఇవ్వండిరా బాబు అనే ఒక లా కూడా ఉంది. మీరు దాన్ని వదిలేసి వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఇక్కడ బతుకుతుంటే 1000 రోజు బతుకు తెరువు లేకుండా చేశారు. మేము చెప్పేది ఒకటే, వీళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి తరపున ఎవరైతే ఇక్కడ లీగల్గా 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారో వాళ్ళందరి తరపున ఇదే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి మీ తరపున ఎవరెవరికైతే ఇక్కడ ఇళ్ళు ఉన్నాయో ఈ 26 ఎకరాల్లో పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా హైకోర్టుకి వెళ్ళి న్యాయం అనేది నిలబడుతుంది అనేది మేము ప్రూవ్ చేస్తాం. న్యాయస్థానం దగ్గరికి వెళ్లకుండా ప్రతి ఒక్కళ్ళ నోర్లు నొక్కి ఈరోజు న్యాయం జరగట్లేదు అని ఇదే పేద ప్రజల చేత ఈ ప్రభుత్వం చెప్పిస్తోంది. అయ్యా, నువ్వు అక్కడ కూర్చున్నావు, నీ అన్నకో తమ్ముడికో లేదా మాదాపూర్లో పెద్ద బిల్డింగుల దగ్గర అందరూ 30 రోజులు పర్మిషన్ తెచ్చుకున్నారు. వీళ్ళని రాత్రికి రాత్రి రోడ్ల మీద చెల్లగొడితే ఏంటి పరిస్థితి? నువ్వు కళ్ళు వేస్తూ వీళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచావు. నీకు బిల్డింగుల్లో ఉన్న వాళ్ళలో 10% కూడా ఓటు వేయడానికి రాడు. ఓట్లు వేసేది వీళ్ళే. ప్రతి ఒక్కరిని మభ్యపెట్టి ఈరోజు నువ్వు ఈ స్థితికి వచ్చావు. ఒకటే గుర్తుపెట్టుకో, వచ్చే ఎలక్షన్స్లో నువ్వు నెగ్గాలి అని అంటే నువ్వు మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకో. అలా ప్రూవ్ చేసుకోవాలి అని అంటే పేదల కడుపుల మీద కొట్టడం మానేయి. ఇప్పుడు ఏదైతే ఉందో మేము ప్రతి ఒక్కరికి తరపున న్యాయ పోరాటం చేస్తాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము చేస్తాం. నీకు చేతనైతే నువ్వు ఆపుకో. మా పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యావంతులే. ఒక్కొక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, లాయర్లు, ప్రతి ఒక్కళ్ళు హైకోర్టులో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్స్ మీద కూడా మేమందరం చెప్తున్నాం. మేము తలుచుకుంటే నీ ప్రభుత్వం నిలబడడం కూడా కాదు కదా, కనీసం రోడ్డు మీద డేక్కుంటూ వెళ్ళడానికి కూడా నిలబడలేవు. నువ్వు నీ పరిస్థితి నువ్వు అర్థం చేసుకో. ఏ రోజన్నా ఈ రోజు వరకు ఈ వ్యక్తి చెప్పిన విధంగా ఏ ప్రభుత్వం అన్నా పేద ప్రజల్ని వాళ్ళ కడుపులను కొట్టి బాగుపడింది లేదు. వాళ్ళే మన దేశానికి ప్రతి ఒక్కటి ప్రగతి బాటలు వేసేవాళ్ళు. నువ్వు కూలి మనుషులు గుడిసెల్లో ఉంటున్నారు అనుకుంటున్నావు. నీ బిల్డింగులు కట్టింది ఎవడయ్యా? ఒక మేస్త్రి. ఇలాంటి గుడిసెల్లో ఉంటున్న వాళ్ళనే. నువ్వు తిండి తింటున్నావు అంటే ఒకప్పుడు రైతే. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? కష్టపడితేనే వచ్చింది. నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, పేద ప్రజలకు న్యాయం చెయ్యి. నువ్వు న్యాయం చేస్తే అందరూ నీ తరపున నిలబడతాం. నువ్వు న్యాయం చేయలేదు, తెలంగాణలో ప్రతి ఒక్క వ్యక్తి నీకు తిరగబడి నీ అంతు చూసేంత వరకు కూడా ఊరుకో. నేను ఇక్కడున్న ప్రజలందరి సమక్షంలో కోరుకునేది ఒకటే, నేను ఎవరికి ఎగైనెస్ట్ కాదు, ఎవరికి ఫర్రు కాదు, కానీ ప్రజలకు అన్యాయం చేయకుండా న్యాయం జరిగే విధంగా కోరుకో. ఎంతోమంది తెలంగాణ నుంచి వాళ్ళ పోరాటం వల్ల వచ్చిన తెలంగాణ
నువ్వు వాళ్ళని విస్మరించి నీ ఇష్టం ఉన్నట్టు చేస్తానంటే కుదరదు. అయ్యా మీ అందరికీ చెప్తున్నా, మీ నెంబర్లు ఇవ్వండి, మీ డాక్యుమెంట్లు అన్ని జిరాక్స్ కాపీలు పెట్టుకోండి, మీరు మాతో రండి. ఒక్క పైసా కూడా మీ దగ్గర తీసుకోకుండా న్యాయ పోరాటంగా హైకోర్టులో కేసేసి మా విద్యార్థుల రాజకీయ పార్టీ హెచ్ సునీల్ గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా, నాతో పాటు ఈయన, ఇలాగ మేము దగ్గర 250 మంది ఉన్నాం. లాస్ట్ ఎలక్షన్స్లో 65 సీట్లలో పోటీ చేసాం. గెలిచామా ఓడామా అన్నది పక్కకు పెడితే ఈ ప్రజలకు అండగా నిలబడతామని మేము ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరిగేటట్టు చేస్తాం. ఈ చెరువు ఇంతవరకే ఉందని చెప్పింది కదా. మేము గత 15 సంవత్సరాల క్రితం తీసింది ఈ విల్లాలు ఎలా ఉన్నాయో చూడండి. రేవంత్ రెడ్డి సార్ మీరు అంత కన్ఫర్మ్గా అంత ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీ తమ్ముందో మీ అన్నదో కూల్చుకుంటూ వస్తే అవును సార్ గట్టి మనిషి, ఈయన ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తాడు, ఇదే నిజాయితీ పరుడు, ఈయన సీఎం చాలా మంచివాడు అనుకుంటాం సార్. మీరు చేసిన పని ఏంటంటే గరీబోళ్ళని దొక్కేసి ఉన్నోళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం, అంత మంచి ఏం లేదు సార్ ఇది మాత్రం. ఎందుకనంటే మేము గరీబోళ్ళం ఏం చేసాం సార్, మీతో కొట్లాడతామా, ఫైట్ చేయగలుగుతామా, చేయలేం. ఇటువంటి పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు చెప్తేనే ముందుకెళ్తాం. మేము ఫైట్ చేయడానికి పోతే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లాకప్లో కూర్చోబెట్టారు సార్ మమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మా పిల్లలు ఉన్న రోడ్డు మీద ఉన్నా కానీ నా సామాన్లు తీయకుండా నోటీస్ వితౌట్ నోటీస్తో నా కులగొట్టి ఈరోజు నాడు మొత్తం నాది నేలమట్టం చేసిరు. సామాన్లు ఉన్నాయి సార్, మీరు అందరు రండి, నా సామాన్లు చూడండి, మొత్తం సామాన్లు పడ్డాయి. అంటే ఈరోజు నాడు నేను రోడ్డు మీద పడ్డానా లేకపోతే ఎక్కడున్నా సార్, మీ ఇల్లు ఇదే పొజిషన్లో మీరు ఉంటే మీరు ఏం చేస్తారు సార్? మీరు ఎవరిని అడుగుతారు సార్? ఎవరిని ఆశిస్తారు సార్? మిమ్మల్ని మేము సీఎం చేసిన తప్పుకు మాకు ఇదేనా సార్ శిక్ష? మాకు చేసేది ఇదేనా సార్? ఇది ఎంతైనా సార్ మాకు మమ్మల్ని రోడ్డు మీద తెస్తారా సార్? ఇప్పుడు రోడ్డు మీద వండుకోవాలా సార్? మేము మీకు 2 కిలోమీటర్ దూరంలో సెక్యూరిటీ ఉంటుంది సార్, మాకు అదే గుడిసెలు ఉంటుంది సార్ సెక్యూరిటీ. పాములనక తేలనక బతికినాం సార్ మేము. పెద్దల గురించి పేదల కడుపు మీద కొట్టొద్దు సార్, ఇది కరెక్ట్ కాదు సార్ ఎంత వరకు. ఎందుకంటే ఈ రోజు అని కాదు సార్, మేము చనిపోవడానికి కూడా రెడీ అయితే కూడా ఆపలేరంటే ఈ రోజు నాడు మీరు ఎంత దిగజారిపోయి ఉన్నారో మేము అర్థం చేసుకోగలుగుతాం సార్. ఎందుకంటే మీ దగ్గర పట్టికలంగా ₹1 లేని పరిస్థితులు ఉన్నారని మేము కూడా అర్థం చేసుకుంటున్నాం సార్. అంటే ఈరోజు మీరు కిరోసిన్ పోసుకున్నారంట కదా? పోసుకున్నాం సార్. అయితే మరి మీరు కిరోసిన్ ఎందుకు పోసుకున్నారు అనేది ఒక విషయం ఆలోచించండి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఒక్క నిమిషం వినండి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు ఆయన మామూలు జనంలో అందరితో ఏమన్నాడంటే మీరు అందరు మాకు ఓట్లు వేయండి, మీకు మార్పు తీసుకొని వస్తా అని అన్నాడు. అవును సార్. మరి మార్పు చేస్తుంటే మీరు కిరోసిన్ ఎందుకు పోసుకున్నారు అది చెప్పండి. మాకు తెలియదు కదా సార్, మా ఇల్లు కూల్చేసి మార్పు తెస్తాడు, మాకేం తెలుసు సార్? మా ఇల్లు కూల్చేసి మార్పు తెస్తాడంటే మేము దగ్గర కూడా రానియకపోతుంటాం సార్ ఆ సార్ని. ఎందుకంటే అంత అనుభవవంతుడు కాబట్టి మా కుట్టల మీద కొడతాడని మాకు తెలియదు కదా సార్. ఇంకోటి ఆయన మార్పు తెచ్చేది పెద్దవాళ్ళ గురించి తెస్తుంది సార్, మాలాంటి గరీబుల గురించి తెలియదు సార్. మార్పు తేలేడు. మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మార్పు తేలేడా సార్? మన ఈయన పీవీఆర్ ఉన్నప్పుడు మార్పు తేలేడా సార్? మన ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మార్పు తేలేదా సార్? కేసీఆర్ ఉన్నప్పుడు మార్పు తేలేదా సార్? ఈసారి ఏం సార్ మార్పు తెచ్చిండు? ఎవరి మీద మార్పు తెచ్చిండు సార్? పేద పబ్లిక్ మీద కడుపు మీద కొట్టి దోసుక తినాలనే మార్పు తెచ్చిండు సార్. అంటే ప్రతి ఒక్కరు కిరోసిన్ పోసుకొని రోడ్డు మీద వాళ్ళే గరీబోళ్ళు, రెడ్డిస్ అసంటోళ్ళు బడబడ డెవలప్ అవ్వాలని అనుకుంటున్నారు. 100% సార్, 100%. ఈ రోజు నేను కిరోసిన్ పోసుకున్నా కానీ ఇంత మీడియా ఇంత పబ్లిక్ చూసిరు కానీ నా ఇల్లు ఆగలేదు కదా సార్? ఆగిందా సార్? ఆగలేదు. నా ఇల్లు ఆపలేరు కదా సార్. ఇంత నేను కిరోసిన్, నా భార్య, నేను, నా పిల్లలు, 3 పిల్లలు నేను కిరోసిన్ వేసుకున్నాను తీసుకుపోయి అందులో కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. నా ఇల్లు కొట్టారు. తెలంగాణ కనికరించలేని గవర్నమెంట్ సార్ ఇది. దీనికి మంచి మానవత్వం లేదు ఈ గవర్నమెంట్ కు సార్. మరి మంచి మానవత్వం లేదు గవర్నమెంట్. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పడగొట్టలేదా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు నాడు వచ్చి గరీబులను డిస్టర్బ్ చేయలేడు సార్. ఎందుకు చెప్పాలంటే ఎవరి మీద చెప్పదు సార్. ఏ రోజు నాడు ఇంత మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఏ ప్రభుత్వంలో కూడా గరీబులను ఇబ్బంది పెట్టలేరు సార్. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా బతుకులు వెలుగులోకి వస్తాయి అనుకున్నాం సార్. చీకట్లో పోతాయి అనుకోలే. 100% చీకట్లో పోతాయి అనుకోలే సార్. ఇప్పటి నుంచి పొద్దున 5 గంటల నుంచి అన్నం నీళ్లు లేకుండా మేము ఇక్కడే బిక్కుమని ఏడ్చుకుంటూ కూర్చున్నాం సార్. ఏంది సార్ మాకు ఈ కర్మ? ఏంది సార్? ఈ రేవంత్ రెడ్డి ఎక్కినాక ఈ కర్మ ఏంది సార్ మాకు? ఆయనకు తెలియదా సార్? ఇప్పుడు ఒక చిన్న మాట సార్, ఇప్పుడు ఏదైనా చేస్తున్నామంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి చేయాలి సార్. వితౌట్ నోటీస్తో కొట్టినావు అంటే నువ్వు రౌడీజం చేస్తున్నావా సార్? పేద పబ్లిక్ మీద రౌడీజం చేస్తున్నావు సార్.
అంతే కదా సార్. మమ్మల్ని తీసుకుపోయి లోపల కూర్చోబెడతాం, నా ఇల్లు కూలగొట్టేస్తాం, ఎవరు లేనప్పుడు ఇల్లు కూలగొట్టేస్తాం. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ ఇది ఎక్కడ ధర్మం సార్? చెప్పండి సార్. మరి మీరు రేవంత్ రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు సార్? రేవంత్ రెడ్డి అన్న వాళ్ళు ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? 30 రోజులు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది సార్? మాకెందుకు ఇవ్వలేదు సార్? వితౌట్ నోటీస్ ఎట్లా? మేమేమన్నాం? మేము గరీబులం, మేము కొట్లాడలేం, ఫైట్ చేయలేం గవర్నమెంట్ తోని, అంతే కదా సార్. బస్సు పెట్టినా మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఒక్కని గురించి పెట్టింది సార్ ఆడు ఫ్రీ బస్సు. ఎందుకు పెట్టింది సార్ ఆడు? ఎందుకు పెట్టిండు సార్ బస్సు? అసలు ఎందుకు పెట్టిండు బస్సు? ఆ బస్సులకు పైసలు కట్టాలని మా దగ్గర నా సార్ ఎట్లా చేస్తుందా? ఈ మా బస్సులో పైసలు కట్టాలని చేస్తున్నా. ఇప్పుడు ఆయన బస్సులు ఫ్రీ పెట్టిండు కదా, ఇప్పుడు మాది తీసుకుపోయి బస్సులో పెట్టాలా సార్? చెప్పండి సార్. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ పడిపోయినాయి కదా సార్, ఇప్పుడు పోయి అన్ని బస్సులనే పండుకుంటారా అదే బస్సులలో? లేకపోతే ఈడ రోడ్డు మీద గుడిసెలు వేసుకుంటాం, మాకు వేరే దగ్గర చూపించింది దాకా ఈయనే ఉంటాం. రోడ్డు నడవని ఎఫ్టీఎల్ రోడ్ వేయడం కరెక్ట్ కాదు కదా సార్? ఎఫ్టీఎల్ బ్రిడ్జ్ వేయడం కరెక్ట్ కాదు కదా సార్? మరి ఎట్లా ఇస్తాయి సార్? నువ్వు వచ్చే రోజు అంతా పోరాటం చేసి సార్, న్యాయ పోరాటం మాట్లాడుతున్నావు సార్. నువ్వు న్యాయం ధర్మం పబ్లిక్ పేద పబ్లిక్ కోసం కాంగ్రెస్ ఉంటే ఎక్కడ పోయింది సార్? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్ని ఫ్రీ అనుకుంటూ వస్తాడు. చెప్పు ఏదైనా ఉందా సార్? ఏదైనా చెప్పుంటే ఏంటి సార్? చెప్పుతో కొట్టుకుంటాం. నేను కొట్టుకుంటా సార్, ఎందుకనంటే మేము వేసినాం కాబట్టి కొట్టుకుంటాం. ఈ నుంచి 300 రూపాయలు పెట్రోల్ పోసుకొని రేవంత్ రెడ్డికి ఓటేయాలని చెప్పి ఎక్కడనో పోయి ఊళ్ళో పోయి ఓటేసేస్తే రేవంత్ రెడ్డి ఈడ రోజు మా ఇంట్లో బొక్క పెట్టిండు, కూల్ చేసిండు, లెవెల్ చేసిపోయాడు సార్. ఇప్పుడు ఎవరికి వేయాలి ఓటు మీరు చెప్పండి సార్? ఎవరికి వేయాలి? ఇప్పుడు కేసీఆర్ చేసిందంతా బోకసు, ఆయన అంతా పెద్దవాళ్ళకు డబ్బున్న వాళ్ళకే చేసిండు కేసీఆర్. నాకు ఓటేయండి, మార్పు తీసుకురండి, ఒక్కసారి మార్పు చేస్తే మొత్తం మీ బతుకులన్నీ మంచిగా చేస్తానే అన్నాడు. బతుకులు ఆయన చెప్పింది కరెక్టే సార్. బతుకులు చేసిండు, రోడ్డు మీద చేసిండు, బతుకులు తెచ్చి రోడ్డు మీద వేసిండు, మార్పు తెచ్చిండు, పేద పబ్లిక్ దొక్కేసిండు, ఏది న్యాయం చేయలేడు. కేసీఆర్ ఒక్క మాట ఉంటుందా సార్? ఆయన ఏడ ఉండని దేవుడే దయ్యమే సార్, అర్థమైందా? దేవుడే దయ్యమే. కేసీఆర్ ఏ రోజు నాడు పేద పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేడు, బాధలు పెట్టలేడు, అర్థమైందా? పోయి అయ్యా దండం పెడతామంటే పోనీ రాని వదిలేసి, అర్థమైందా సార్? ఏమన్నా సార్ ఒక్క మాట ఉంటుందా? నీకు సీఎం, నువ్వు సీఎం, ఒక పెద్ద మనిషి, నువ్వు పెద్దరికంగా ఆలోచించాలా? చిల్లరికంగా ఎట్లా ఆలోచిస్తావు సార్? నువ్వు రౌడీజం చేస్తున్నావా సార్? మా దగ్గర రౌడీజం చేస్తున్నా సార్? పేద పబ్లిక్ మీద రౌడీజమే కదా సార్ చేస్తున్నది ఆయన. ఏం సార్? సరే బాబు, మీకు కూల్చేయాలమ్మా, మీరు కూల్చేసేది ఉంది, ఇగో బాబు ఇక్కడ మీరు చూపిస్తున్నాం, వెళ్ళిపోండి. మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసింది సార్ గవర్నమెంట్? ఎందుకు రిజిస్ట్రేషన్? ట్యాక్సీలు ఎందుకు కట్టించుకుంటారు? కరెంట్ బిల్లులు ఎందుకు కట్టించుకుంటుంది? నల్ల బిల్లులు ఎందుకు కట్టించుకుంటారు? అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా గవర్నమెంట్ చేంజ్ అవుతుంటుందా? ఏం సార్? రాజ్యాంగం వేరే మారుస్తుంటారా సార్? రాజ్యాంగం చట్టం అయితే ఎవరికి చుట్టం కాదు కదా సార్? మరి చట్టం ఎందుకు సార్ ఈ రోజు నాడు కళ్ళు మూసుకొని ఉంది? చట్టం ఎందుకు కళ్ళు మూస్తారు? హైకోర్టులో స్టే ఉంది సార్, కూలగొట్టద్దని. గత 8 సంవత్సరాల క్రితం నుంచి స్టే ఉంది సార్. ఆ స్టేను ధిక్కరించి కూలగొట్టిరంటే ఈ రోజు నాటి చట్టం కూడా కళ్ళు మూసుకుందంటే గవర్నమెంట్కే ఒత్తాస పలుకుతున్నట్లే కదా సార్? కోర్టు ఎందుకు సార్? ఇంకా అట్లాంటప్పుడు ఎంతో మటర్ చేస్తున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళని కూడా వదిలేసేయండి సార్. మరి ఎందుకు కోర్టు కూడా ఏం చేయలేకపోతే అంటే నువ్వు రేవంత్ రెడ్డి కోర్టును కూడా పట్టుకొని కూర్చున్నాడా? ఏం సార్? చెరువును కాపాడాలంటే ఎన్ని చెరువులు కాపాడుతుంది సార్? 80% మొత్తం 80% కంప్లీట్గా తీసేసి చెరువులు కాపాడు, 20% మిగులుతుంది. అందరినీ కాల్ చేపించే చెరువులలో పంపించేసాను సార్. రైట్. ఈరోజు మనం ఈ హైడ్రా యొక్క విధ్వంసకాండని మనం ఈ హైదరాబాద్ మొత్తం కూడా చూస్తున్నాం. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం, ఈ తెలంగాణ తెచ్చుకున్న వ్యక్తులం, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం, బుల్లెట్ దెబ్బలు, లాఠీ చార్జులు తిన్న వ్యక్తులం. ఈరోజు ఈ రాష్ట్రాన్ని చూస్తే మాకు ఎంతో భయం వేస్తుంది. ఈరోజు మనం వెంకటేష్ చూసినట్లయితే ఈ హైడ్రా అధికారులు చేపట్టినటువంటి విధ్వంసం కంటే ఏదైతే ఉన్నదో దాంట్లో తన శరీరంపై పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటాను, నేను 25 ఏళ్ల నుంచి ఇదే ప్లాట్లో ఉన్నాను, ఇక్కడ రిజిస్టర్డ్ ప్లాట్ అయి ఉన్నదని తను ఎంత మొరబెట్టుకున్నా కూడా కనీసం తగిన నోటీసు, ఏదో చట్ట ప్రకారంగా న్యాయ ప్రకారంగా ఇవ్వాల్సిన నోటీసు కూడా ఇవ్వకుండా అదే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికో అయితే నోటీసులు ఇస్తారు, ఆ పక్కన ఉన్నటువంటి విల్లాలకి నోటీసులు ఇస్తారు, ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు నోటీసులు ఇస్తారు. వీళ్ళు ఆల్రెడీ రిజిస్టర్డ్ ల్యాండ్లో ఉన్నారు, రిజిస్టర్డ్ లేఅవుట్లో ఉన్నాయి, లేఅవుట్ కాపీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, రిజిస్టర్డ్ కాగితాలు ఉన్నవి, వాటికి పర్మిషన్లు ఇచ్చినవి ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ నివసిస్తుంటారు 25 సంవత్సరాల నుంచి.
అప్పటి నుంచి చర్య తీసుకోలేదు. సరే చర్య తీసుకోవాలన్నా ఒక న్యాయబద్ధంగా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రాసెస్, ఒక నోటీసులు ఇవ్వడము, దానికి రెస్పాండ్ అవ్వడము, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చారు, ఇది పర్మిషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎట్లా చేశారు, ఒకవేళ ఖాళీ చేయించాల్సి వస్తే వీళ్ళకి కంపెన్సేట్ ఇవ్వాలా. కంపెన్సేట్ అంటే వేరే దగ్గర మీరు ఒక ల్యాండ్ చూపించండి, వాళ్ళకి అక్కడ ఒక గృహానికి ఉండేందుకు రండి. మరి రోడ్డు మీద ఈరోజు వాళ్ళని నిలిచిపెడితే ఎవరు వాళ్ళని రక్షించేదానికి మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి, నువ్వు కనీసము ప్రజల్ని చూసుకోవడం కాదు కదా, నువ్వు దేనికి పనికి పార్టీ పనికి కూడా పనికి రావు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రిగా ఈ యొక్క కాంగ్రెస్ చేసి చైర్లో కూర్చోబెడితే, పందిని తీసుకెళ్ళి మరి నందిని వచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఇట్లే ఉంటుంది రాష్ట్ర పరిస్థితి. మీ అందరూ కూడా మీకు ఒకటే చెప్తున్నాం, మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున వీళ్ళందరికీ కూడా హైదరాబాద్ బాధితులు, హైదరాబాద్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాం, మీరందరూ మా దగ్గరే రండి, న్యాయ విధంగా మిమ్మల్ని అందరూ మేము కాపాడుకుంటాం. మీకు ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు కాకపోయినా మీకు కంపల్సరీగా, ఒకవేళ ఇది నిజంగా చెరువులో ఉన్నది, మిమ్మల్ని మాయ మాటలు మధ్య మాటలు చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మినా కూడా మీ అందరికీ కూడా కంపల్సరీ కింద వేరే దగ్గర స్థలం కేటాయించి అక్కడ ఇల్లులు కట్టించేందుకు కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు అండగా ఉండి పోరాడుతుందని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున మీకు తెలియజేస్తుంది. మనం మొత్తం కూడా కేవలం ఒక బిజినెస్ పర్పస్లో చేసింది. మా రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా భయపెట్టిన మా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి బ్రోకరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ బ్రోకర్ చేసే ఏదైతే వాళ్ళ మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద అందరినీ ప్రజలు తీసుకొచ్చిండు, ఎందుకు దండుకోవాలనే ఉద్దేశంతో. ఆ బ్రోకర్ పనులన్నీ విషయాల్లో ఈ రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నా, అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఇట్లే ఉంటుంది అనమాట. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ వారికి సహకరించవేసరికి ఏంటంటే ఈ హైడ్రా రూపంలో దాన్ని రూపదాల్చి ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ వంశీరామ్స్ బిల్డర్స్ ఉన్నది, తర్వాత అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఉన్నవి, చాలా ఇల్లీగల్ లేఅవుట్స్ చాలా అన్నింటిలో కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, 1000 కోట్ల ప్రాజెక్టు. వాళ్ళందరూ కూడా ఇలా సహకరించట్లేదు. మరి వాటిని ఎట్లా పెట్టుకోవాలా, చేతిలో గుప్పిట్లకి వెళ్ళి తేవాలని ఈరోజు హైడ్రా అనే నాటకాన్ని తీసుకొచ్చారు. హైడ్రా అనేది తెలియదా అంటే వీళ్ళందరూ ఆక్యుపై చేసుకున్నారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇక్కడ నిరుపేద బిడ్డలు చెరువుల చుట్టూ చిన్న చిన్న గుడిసెలు వేసుకునేటోళ్ళు అవి పోయినాయి. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఏం చేశారు, ఆ గుడిసెలు తీయించేసి ఈ విల్లాలు కట్టారు, వీళ్ళకేమో బయటికి పంపించేసి. అంటే వాళ్ళందరినీ వీళ్ళ కింద గుప్పెట్లో తెచ్చుకోవడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకము ఈ హైడ్రామా తప్పించి ఇది పెద్ద విషయం కాదు. ప్రజలందరినీ కూడా మరి ఇట్లాంటి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భం ఈ హైడ్రా, అంతేగాని అసలు వాళ్ళ దగ్గర వసూళ్ళ కోసం రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం అయితే ఒక హైడ్రామా అని చెప్తున్నాం. హైడ్రా అన్నది ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు చెరువులను పరిరక్షించాలంటే మీరు అన్నట్టుగా ఇది 26 ఎకరాలు భూమి ఉన్నది. ఇదే కాకుండా పాత లేఅవుట్లు చాలా ఉన్నాయి. అంటే ఈ యొక్క చెరువులు 26 ఎకరాలు కూడా కాదు, గతంలో ఇంకా 50, 60, 70 సంవత్సరాల ముందు వెనక్కి వెళ్ళినట్లయితే వేరే స్ట్రక్చర్ ఉన్నది వాటికి. ఆ స్ట్రక్చర్ మీద సెకండ్ స్ట్రక్చర్ మీరు చూసేది. ఈ చెరువులు 26 ఎకరాలు అనేది ఇట్లాంటిది ఇంకా మనం వెళ్ళిన ఆ మల్కం చెరువు అట్లా మొత్తం ముందుకు పోతే ఆ చెరువులన్నీ కూడా పెద్ద పెద్ద స్ట్రక్చర్లు. ఆ 20 ఏళ్ళ కిందటిది మొత్తం తీసేశారు. మొన్న 10-15 సంవత్సరాల కిందట ఏదైతే కొలతలు వేసారో మెజర్మెంట్స్, అది చెరువు అని చూపిస్తారు. అది తప్పది. మీరు పాత చెరువుని చూపించాలి. పాత చెరువులలో మీకు మొత్తం కూడా ఉన్న 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న చెరువులు ఇవన్నింటినీ కూడా తీసేసి ఏదైతే ఇప్పుడు వీళ్ళు పేదలు అయితే ఉంటారో ఆ పేదల మీద వచ్చి పడి వీళ్ళని చూపించి వీళ్ళని బెదిరించి వీళ్ళని చూపించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ కార్యక్రమం తప్పించి ఇక్కడ వేరేది ఏమీ లేదు. అంటే హైడ్రా ప్రత్యేకంగా ఎవరి కోసం పనిచేస్తుంది? రేవంత్ రెడ్డికి పర్సనల్గా డబ్బు సంపాదించడం కోసం అధికారులు సూచించిన ప్రణాళిక ఇది. అంటే దీనివల్ల నిరుపేదలు నష్టపోతున్నారు. రియల్టర్లు మరి వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళడం కోసం వాళ్ళు చేసిన చర్య కిందగా భావించవచ్చు.